లోకం అంతా ఈ చెయ్యి పర్వాలేదు అంటది, వాక్యం అంటది చెయ్యొద్దు. నువ్వు జీని కట్టబడిన వ్యక్తి అయితే వాక్యం ఎటు పయనిస్తే అటు పయనిస్తావు. ఎంతమందికి అర్థమైంది సార్? హల్లెలూయా. మీరు బాధపడవచ్చు, గుచ్చుకోవచ్చు, నొచ్చుకోవచ్చు, కానీ జీను కట్టబడిన జీవితాలు అవి. ఇంకా చెప్పాలంటే కాడి కట్టబడిన జీవితం అది, వాక్యంతో కాడి కట్టబడుట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్తడు అతడు జీను కట్టబడ్డాడు వాక్యానికి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అతను ఎక్కడికి వెళ్ళగలడు? తనకి ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళలేడు. వాక్యం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. వాక్యం ఎవరికి బోధించమంటే వాళ్ళకి బోధిస్తాడు. వాక్యం ఏం చేయమంటే చేస్తాడు. వాక్యం ఏం తినొద్దంటే తినడు. వాక్యం ఏం తినమంటే తింటాడు. ఎందుకంటే వాక్యానికి జీను కట్టబడ్డాడు. సార్, ఈరోజు నువ్వు వాక్యానికి జీను కట్టావా? ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యానికి జీను కట్టబడ్డావా అంటే వాక్యం ఏం చెప్పింది నువ్వు అది చెయ్యాలా. వాక్యం ఏం చెప్పలేదో నువ్వు చేయకూడదు. ఈరోజు నీ స్థితి జీను కట్టిందో లేదో తెలుస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆదివారం చర్చికి రావడం కాదు జీను కట్టడం. నేను మీకు అందుకే చెప్పాను. హల్లెలూయా. ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన విని వెళ్ళిపోవడం, తిరిగి లోకంలో ఉన్న మురికంతా అంటించుకోవడం, మరలా ఆదివారం వచ్చి కడుక్కోవడం, మరలా లోకంలోకి వెళ్ళి మురికి అంటించుకోవడం కాదు జీను కట్టుకోవడం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పాము వాడలో గింజలే తింటది, అది లోకంలోకి వెళ్ళే గింజలే తింటది. అవునా కాదా? కాక అలా కాదు, వాడలో గింజలు తింటుంది, తిరిగి వాడలోంచి బయటికి వెళ్ళగానే అక్కడ ఉన్న కుళ్ళు కొంపు కొట్టిని ఆ పురుగులు పట్టిన అన్ని తినేస్తుంది. హల్లెలూయా. జీను కట్టిన జీవితాలు వేరే. ఈరోజు దేవుడికి కావాల్సింది జీను కట్టిన వ్యక్తులు, డబ్బిచ్చే వ్యక్తులు కాదు, సమయాన్ని వృధా చేసే వ్యక్తులు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గొప్పతనం కోసం చూసే వ్యక్తుల కోసం కాదు. దేవుడికి ఎవరు కావాలంటే జీను కట్టే వ్యక్తులు. సార్, జీను కట్టాలి ఎవరితో? జాషువాతో కాదు జీను కట్టేది. జాషువాతో జీను కడితే జాషువా ఎక్కడ పోతావు, నువ్వు అక్కడ పోతావు. అవునా కాదా? ఎందుకంటే జాషువా నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు. నువ్వు జీని కట్టాల్సింది వాక్యంతో. వాక్యం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో నిన్ను అక్కడికి తీసుకెళ్ళగలదు. ఎందుకంటే దానితో నువ్వు జీని కట్టావు కాబట్టి, దానితో కలిసి నువ్వు కాడి మోసావు కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి.